హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గాయత్రి. వెల్కమ్ టు విహారీ 007. ఫ్రెండ్స్, ఈరోజు మనం 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా స్వీట్ దోశ ఎలా వేసుకోవాలనేది చూపిస్తా చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కప్పు గోధుమ పిండి, బెల్లం, మన టేస్ట్కి సరిపడా సాల్ట్. బెల్లాన్ని తురిముంచుకోండి ఫ్రెండ్స్, త్వరగా కరిగిపోతుంది వాటర్లో. ఈ మూడింటిని తీసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఎక్కువ వేసుకోమాకండి, తక్కువే పడుతుంది. మూడింటిని తీసుకొని ఎక్కడ ఉండలు లేకుండా పిండిని దోశ పిండిలాగా కలపండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలపండి. కొంచెం ఆయిల్ తీసుకోండి. పెనం బాగా హీట్ అయ్యేదాకా ఉండండి ఫ్రెండ్స్. కొంచెం హీట్ అయితే దోశ అనేది బాగా వస్తుంది, ఎక్కడ అతుక్కోకుండా. పెనానికి కొంచెం హీట్ అయిన తర్వాత దోశని వేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా జారుడుగా ఉండేటట్టు చూడండి ఫ్రెండ్స్. పిండి అనేది ఉండలు లేకుండా కలిపేసేయండి. బెల్లం బాగా కరిగేదాకా ఉండండి, బాగా కలపండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసేయండి ఫ్రెండ్స్ నీట్గా. చూడండి, దోశ వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా దోశ అనేది సిమ్ములో చిన్న మంట మీద బాగా కొంచెం ఎర్రగా కాలేదాకా ఉండనివ్వండి. స్మూత్గా ఉంటుంది దోశ, క్రిస్పీగా ఉండదు, సాఫ్ట్గా చాలా బాగుంటుంది. స్వీట్ ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. కొంచెం ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది కూడా చాలా తక్కువే పడుతుంది, మనకి ఎక్కువ పట్టదు. డైలీ వాడే దోశ ఆయిల్ కన్నా ఇప్పుడు కొంచెం చాలా తక్కువే పడుతుంది. చూడండి, కొంచెం లైట్గా వేసుకోండి ఆయిల్ అనేది. 2 సైడ్స్ బాగా కాలనివ్వండి ఫ్రెండ్స్, సిమ్లోనే చిన్న మంట మీద 2 సైడ్స్ కొంచెం ఎర్రగా వచ్చేదాకా కాలనివ్వండి దోశ అనేది. నేను చూపిస్తున్న విధంగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ ఇట్లాగా హెల్తీగా ఇంట్లో పిల్లలకి ఇన్స్టెంట్గా మనమే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్వీట్గా ఉంటుంది, పిల్లలకి తినాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. చూడండి, ఇలా 2 సైడ్స్ అనేది గోల్డెన్ షేడ్ వచ్చేదాకా కాలనివ్వండి దోశ అనేది. మనకి ఏ సైజులో కావాలనేది ఆ సైజులో వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 3 సైజులు వేసి చూపించాను దోశ అనేది. ఒకటి పెద్దది, రెండోది చిన్నది, మూడోది ఇంకొంచెం సెట్ దోశ టైప్లో వేసాను చూడండి ఫ్రెండ్స్. ఇది మామూలుగా మనం డైలీ వేసుకునే దోశలాగే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. పెనానికి ఎక్కడ పిండి అతుక్కోవటం కానీ ఏమీ ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది, స్మూత్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.